టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహ క్లీం కళాభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాయై నమః. మనము ఈ 2026 సంవత్సరం సంపూర్ణ రాశి ఫలాలు, సంవత్సర రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా, ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ, మన అభిమానులకు, ఫాలోవర్స్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలా ఉంటాయి గ్రహస్థితి అని అంటే, గురుగ్రహము మనకి 2 జూలై 2026 సంవత్సరం వరకు మిథున రాశిలో ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి ప్రవేశం. అలాగే నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో రాహువు, కేతువేమో సింహరాశిలో ఉంటాడు. ఆ నవంబర్ 25 రాగానే కుంభరాశి నుంచి మకర రాశిలోకి రాహువు, సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి కేతువు రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క శని వక్రించి మనకి ఈ సంవత్సరంలో మీనరాశిలో ఉన్నాడు. అయితే ఫిబ్రవరి 13వ తేదీ దాటిన తర్వాత మేషరాశిలోకి అతిచారం వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ బ్యాక్కి జూలై నెలలో రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహ స్థితిగతులు అనేటటువంటివి ఉంటాయి. ఇప్పుడు 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి రాశి ఫలాలు ఉంటాయో నేను చెప్తాను. ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం పొడుగున 2026 సంవత్సరంలో మీకు రాహువు మనకి అర్ధాష్టమంలో ఉంటాడు. ఆ తర్వాత నవంబర్ 25వ తేదీ తర్వాత మనకి మకర రాశిలోకి వస్తాడు. అక్కడి నుంచి బ్రహ్మాండంగా పుంజుకుంటుందన్నమాట మీకు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహమును 2 జూన్ 2026 సంవత్సరం వరకు అనేకమైనటువంటి అప్పులు నింపిస్తుంది. పనులు కొంచెం ఆలస్యంగా చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కానీ 2026 జూన్ 2 దాటిన తర్వాత మీకు అంతా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగే గురు కేతువులు కూడా, వీళ్ళిద్దరు కూడా కాస్త భాగ్యంలోకి మనకి 2 జూన్ 2026 తర్వాత ఉంటాయి. కాబట్టి ధనానికి సంబంధించి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయాలు బాగా పెరుగుతాయి. పూజా స్టోర్స్ ఇలాంటివన్నీ కూడా, ఆశ్రమాలు, పీఠాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. అలాగే ఈ భక్తి అనేటటువంటిది పెరుగుతుంది, కానీ చండాలత్వం పట్టింది కాబట్టి వీళ్ళకి కొంచెం మధ్యలో వదిలేయడము ఇలాగా జరుగుతాయి అన్నమాట. అలాగే తండ్రి సంబంధించి కొంచెం కష్టాలు, తండ్రి ఆరోగ్యం కొంచెం బాగుండకపోవడము, కాస్త మతి చంచలత్వము ఇలాంటివన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారి కంటే పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే, పిల్లల నుంచి అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినకపోవడము, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేయడము, స్కూళ్ళకి టైంకి వెళ్ళకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే వివాహ వయస్సు వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి వివాహానికి మంచిగా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ సంవత్సరంలో మనకి ఫిబ్రవరి 1 తారీఖు వరకు కూడా ఇది మూడ ఉంది. అందువల్ల మనం ఈ పెళ్ళిళ్ళు అప్పుడు తర్వాతే జరుగుతాయి అన్నమాట. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారికి మనము వృశ్చిక రాశికి రాహు జపం చేయాలి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, ఓం రాహవే నమః అంటూ. అలాగే శనీశ్వరుడికి కూడా అభిషేకం చేయండి, శని చుట్టూ తిరగండి, ఓం శనైశ్చరాయ నమః అంటూ ఆ యొక్క జమ్మి చెట్టుకి నీళ్లు పోసి చేయడమా, లేదా ఈ యొక్క రావి చెట్టుకి కానీ మేడి చెట్టుకి కానీ చుట్టి చేస్తూ ఉండడం ద్వారా మీకు అధికమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.